బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా బుడుమూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, టూ వీలర్ ఢీకున్నాయి. ఈ ఘటనలో స్పాట్లోనే 4 మృతి చెందారు. పాతపట్నం మండలం లోగిడి గ్రామం నుండి విశాఖపట్నంకు కారులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో తల్లి, 2 కొడుకులతో పాటు ఓ బైకర్ కూడా దుర్మరణం చెందాడు. స్పాట్ డెత్ సెకండ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఈ రోడ్డు ప్రమాదానికి గల పూర్తి డీటెయిల్స్ ఏంటి? అతి వేగమే ప్రమాదానికి వచ్చి అసలు ఏం జరిగింది? శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గం 16 నంబర్ జాతీయ రహదారిపై కొద్దిసేపటి క్రితం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాతపట్నం నియోజకవర్గం లోగిడి గ్రామానికి చెందిన ఒక కుటుంబం విశాఖపట్నం కారులో వెళ్తున్నారు. సరిగ్గా బుడుమూరు వచ్చేసరికి జాతీయ రహదారి 16 నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మొత్తం మహిళతో పాటు తన కూతురు, కొడుకు మొత్తం ఒకేసారి కూడా 3 చనిపోవడం జరిగింది. మరోవైపు అదే సమయంలో అదే జాతీయ రహదారిపై వెళ్తున్న మరొక ద్విచక్ర వాహనాన్ని కూడా ఈ వెహికల్ ఢీకొనడంతో అతను కూడా అక్కడికక్కడ మృతి చెందారు. అది ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. దీనికి ప్రమాదానికి సంబంధించి చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా సీసీ ఫుటేజ్కి సంబంధించి కూడా పరిశీలిస్తున్నట్టయితే పోలీసులు స్పష్టం చేశారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ప్రమాదం కాబట్టి ప్రమాదానికి గల కారణాలపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరా తీస్తున్నట్టు కూడా స్థానికంగా ఉన్న పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందిన 3 మరణించిన పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు కూడా పక్కన అంటే చుట్టుపక్కల ఎవరు లేనట్టు కూడా తెలుస్తుంది. యాక్సిడెంట్ జరిగిన మరుక్షణంలోనే చుట్టుపక్కల ఉన్న ఎవరైతే స్థానికంలో వారంతా వచ్చి ప్రమాదం దగ్గరకు వచ్చిన తర్వాత వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రమాదం అంటే కారు అతి వేగంగా వెళ్లడం వల్ల అక్కడ ప్రమాదం జరగడం వల్ల లోన ఉన్న 3 ఒకేసారి అప్పటికప్పుడు కూడా అక్కడికక్కడ మరణించినట్టు కూడా స్థానికులు స్పష్టం చేస్తున్నారు. వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేయడం, మరోవైపు పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసు సిబ్బంది వచ్చి అక్కడి నుంచి వారిని హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా వీరు అప్పటికి మరణించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వారి మృతదేహాలకు సంబంధించి కూడా స్థానికంగా ఉన్న పోలీసులు అంతా కూడా ఆరాధిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏమైనా అతివేగమా లేకపోతే ఏమైనా బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా, ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయని దానికి సంబంధించి కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే ఈ పాతపట్నం లోగిడి గ్రామానికి చెందిన ఈ కుటుంబం అంతా కూడా విశాఖపట్నం వెళ్తున్నారు. విశాఖపట్నం ఎక్కడికి వెళ్తున్నారా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సింది. అదే సమయంలో అదే జాతీయ రహదారిపై వెళ్తున్న మరొక ద్విచక్ర వాహనదాన్ని కూడా మరణించాడు. అసలు ఏ విధంగా యాక్సిడెంట్ జరిగిన దానికి సంబంధించి మరికొద్ది సేపట్లో పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశం ఉంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన 3 చనిపోవడం పట్ల కూడా ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరి కుటుంబం పాతపట్నం నియోజకవర్గం లోగిడి గ్రామానికి చెందిన వారిగా ప్రాథమికంగా అయితే తెలుస్తుంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. జాతీయ రహదారిపై నిత్యం కూడా 16 నంబర్ జాతీయ రహదారిపై నిత్యం కూడా వేలాది వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణం ఏమైనా ఒక టైర్ పంచర్ అయిందా లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా దానికి సంబంధించి పోలీసులు అయితే పూర్తిగా ఆరా చేస్తున్నారు. వీరికి సంబంధించిన డెడ్ బాడీలు స్థానికంగా ఏదైతే శ్రీకాకుళం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తుంది. మరోవైపు ద్విచక్ర వాహనానికి సంబంధించి కూడా ఆయన మరణించారు. ఆయనకు సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నట్టు కూడా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.